సగటు సామాన్య మధ్యతరగతి వారికి ఈ కల నెరవేరడం సాధ్యం కాదు. అయితే బ్యాంకులు వసూలు చేస్తున్న అధిక వడ్డీల కారణంగా రుణాలు తీసుకోవడానికి కొంత భయపడుతున్నారు సామాన్యులు. ఇప్పటికే రుణాలు పొందిన వారు అధిక మొత్తంలో ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్నాళ్ల నుంచి ఆర్బీఐ రేపో రేటులో మార్పు చేయకపోవడంతో బ్యాంకులు తమ వడ్డీ రేటులో సవరణ చేయడం లేదు. కానీ అనూహ్యంగా ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి 4.5% నుండి 4%కి తగ్గించాయి. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో 1.16 లక్షల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల బ్యాంకుల రుణాల వితరణ పెంచే అవకాశాలున్నాయి. అంతేకాక పోటీలో నిలిచేందుకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలున్నాయి. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. దీనిని సిఆర్ఆర్గా వ్యవహరిస్తారు. ఈ మొత్తాన్ని రుణంగా బ్యాంకులు ఇవ్వలేవు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న వారు తమ నగదును విత్డ్రా చేసుకునేందుకు ఈ మొత్తం ఉపయోగపడతాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వానికి, ద్రవ్య లభ్యతకు ఇదే ఉపకరించే అవకాశాలుంటాయి. ఈ పరిణామాల వల్ల సామాన్యులకు ప్రయోజనం కలగనుంది. కొంతకాలంగా నగదు నిల్వలు తగ్గి బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రుణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నగదు సమీకరణ కోసం డిపాజిట్లను ఆకర్షించేందుకు డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టాయి. ఈ పరిణామాలతో రుణాలపై అధిక వడ్డీ రేట్లు కొనసాగాయి. ప్రస్తుతం సిఆర్ఆర్ను తగ్గించడంతో బ్యాంకులకు నగదు అందుబాటులోకి వస్తుంది. అందువల్ల రుణాలపై వడ్డీ రేట్లు పెరగవు. రుణాలు తీసుకునేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లను ప్రకటించే అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. బ్యాంకులకు నగదు అందుబాటులోకి వస్తున్నందుకు నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది. ఇలా తగ్గిన వ్యయాన్ని లాభం రూపంలో రుణగ్రహీతలకు అందించే అవకాశం ఉంటుంది. కనుక కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే హోమ్ లోన్లు తీసుకున్న వారికి చలానా వడ్డీ రేట్లకు, హోమ్ లోన్లు తీసుకున్న వారికి ఆర్బీఐ తాజా నిర్ణయ వడ్డీ రేట్లు తగ్గింపు ప్రయోజనం చేకూరనుంది.